Shalom everyone, I'm Helena, a student of the Holy Torah at SCTC Seminary. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం తోరా గ్రంథం నందు 5వ పర్ష కయేసారా అనగా సారా జీవితం అని అర్థం. ఇది సెఫర్ తోరాలో 5వ పర్ష మరియు సెఫర్ బెరెషిత్ లేదా ఆదికాండంలో 5వ పర్ష. ఈ పర్ష యొక్క 6వ అలియా బెరెషిత్ 25వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు. ఈ 6వ అలియాలో అవ్రామ్ కెతూరాను మరో భార్యగా తీసుకుంటాడు మరియు జిమ్రాన్, యోక్షాన్, మేదాన్, మిద్యాన్, ఇష్బాక్, షూయాహ్ అనే 6 కుమారులను కలిగి ఉంటాడు. అతడు ఇత్సాకు తన సర్వస్వం ఇస్తాడు. మిగిలిన కొడుకులకు బహుమతులు ఇచ్చి తూర్పు దేశానికి పంపిస్తాడు. అవ్రామ్ 175 సంవత్సరాల వయసులో మరణిస్తాడు. మంచి వృద్ధాప్యంలో సంతృప్తితో మరియు ఇత్సాక్, ఇష్మాయేల్ ఇద్దరు మక్పేలా గుహలో సారా పక్కన అతన్ని సమాధి చేస్తారు. ఎలోహిం ఇత్సాక్ను ఆశీర్వదిస్తాడు. అతడు బీర్ లాహాయి రోయి వద్ద నివసిస్తాడు. ఈ భాగం అవ్రామ్ యొక్క పూర్తి జీవితం, వారసత్వ విభజన, కుటుంబ ఐక్యత మరియు నిబంధన బదిలీలను నొక్కి చెప్తుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లహిత్రోత్.